భారతదేశ చరిత్రలో ప్రజాస్వామ్య చరిత్రలో మనం చూసినట్టయితే ఆనాడు స్వతంత్రోద్యమానికి ఏ విధంగానైతే పోరాటం జరిగి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామో అనంతరం ప్రజాస్వామ్య కూనీ జరిగిన టైంలో అన్నగారిని అప్రజాస్వామికంగా పదవీచ్యుతుడిని చేయించడం జరిగింది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్న ఎన్టీ రామారావు గారు పోరాటం చేసి బెబ్బులి పులిలా తిరగబడి దేశంలో రాజకీయ పక్షాలన్నింటినీ ఏకం చేసి ప్రజాస్వామ్య పరిరక్షించిన ఉద్యమం 32 రోజులు జరిగింది. ఆ 32 రోజుల చరిత్రని 1984లో ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు జరిగినటువంటి మహోద్యమాన్ని ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం సజీవ చరిత్ర అనే బుక్ని ఇటీవలనే నారా చంద్రబాబు నాయుడు గారు, మన ప్రియతమ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, అలానే మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు విజయవాడలో ఆవిష్కరించడం జరిగింది.